వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గ్రేటర్ పీఠం కోసం జరుగుతున్న ఈ పోరులో అసలు సిసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. గులాబీ పార్టీ కంచుకోటలో వణుకు పుట్టిస్తున్న ఆ ఒక్క అనూహ్య నిర్ణయం వెనుక ఎవరున్నారు? దశాబ్దాల చరిత్రను వెనకేసుకుని ఎవరికి అంత చిక్కని వ్యూహాలతో ఆ పార్టీ మళ్లీ ఎంట్రీ ఇస్తే గ్రేటర్ రాజకీయ లెక్కలు తలకిందులు కావడం ఖాయమా? తెర వెనుక జరుగుతున్న ఆ మర్మమైన రాజకీయ మంత్రాంగం ఏంటి? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరభేరి మోగడానికి రంగం సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహానగరంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తన హవాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు బీఆర్ఎస్ సైతం తన పట్టును నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ సైతం గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తోంది. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ అంటేనే ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్లు అత్యంత కీలకమనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే అన్ని రాజకీయ పార్టీల చూపు ప్రధానంగా సెటిలర్ల ఓటర్ల నాడిపైనే నిలిచింది. మరో అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ సైతం ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని కీలక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇటువంటి రసవత్తరమైన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ పాత్ర రాబోయే ఎన్నికలలో ఎలా ఉండబోతుందనే అంశంపై రాజకీయ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రత్యక్షంగా బరిలో నిలవలేదు. కానీ ఇప్పుడు మాత్రం అనివార్యమైన పరిస్థితుల దృష్ట్యా గ్రేటర్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఆ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ముందుగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేసి సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్నదే అధిష్టానం ఆలోచనగా స్పష్టమవుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ ఎలాంటి పోటీ ఇవ్వలేదు. మొన్నటి కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ఆ పార్టీ అధికారికంగా బరిలోకి దిగడానికి సాహసించలేదు. అయితే పార్టీ అధికారికంగా పోటీ చేయనప్పటికీ ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు, ద్వితీయ శ్రేణి నాయకులు కొన్ని ప్రాంతాలలో స్వతంత్రంగా పోటీ చేసి మంచి విజయాలు అందుకున్నారు. అయితే ఎందుకో సరిగ్గా చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ లేనంతగా ఆచితూచి అడుగులు వేశారు. గతంలో ఎన్నికలొచ్చిన ప్రతిసారి అక్కడ అన్ని రాజకీయ పార్టీలు పార్టీ వైపు ఎంతో ఆశగా ఎదురుచూసేవి. కానీ ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమా అని పార్టీ విషయంలో జరిగిన విషప్రచారం కూడా ఆ సమయంలో చాలా ఎక్కువగా ఉండేది. పార్టీ పోటీ చేసిన ప్రతిసారి గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ చంద్రబాబును బూచిగా చూపి రాజకీయంగా లబ్ధి పొందారనేది కాదనలేని సత్యం. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు నాయుడు ఇటుక కూడబెట్టుకునే క్రమంలో భాగంగానే 2023 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ అనూహ్యంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఇక్కడ చూపు చాలక గుడ్డివాడు గుంటలో పడ్డట్లు అప్పట్లో ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందే అంచనా వేయడంలో కొంత తర్జన భర్జన జరిగిందనే చెప్పాలి. ప్రస్తుత తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్ అనే పదం పూర్తిగా కనుమరుగైపోయిందనే చెప్పాలి. గడిచిన కొద్ది కాలంగా రాజకీయాలకు అతీతంగా కేవలం అభివృద్ధి అజెండాను మాత్రమే తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన ఈ సానుకూల మార్పు కారణంగానే తెలుగుదేశం పార్టీ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను సమర్థుడైన నాయకుడికి అప్పగించి పార్టీని పరుగులు పెట్టించాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గనక తెలంగాణలో పార్టీని పూర్తిగా యాక్టివ్ చేస్తే చాలా మంది సీనియర్ నేతలు మళ్లీ తిరిగి ఆ పార్టీలోకి చేరేందుకు ఎంతో ఆసక్తిగా సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఇప్పటికే బాబుమోహన్ తో పాటు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు పార్టీలో తిరిగి క్రియాశీలకంగా పనిచేసేందుకు ముందుకు వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం వీరు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో ప్రముఖ నాయకులు తిరిగి మళ్లీ సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీకి క్యూ కట్టే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది నాయకులు స్వచ్ఛందంగా నేరుగా చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నారని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
మహానగరంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ బలం ఎవరికీ తీసిపోని విధంగా ఉంటుంది కాబట్టి నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటే చెప్పిన మాట విని చెరువు దాటినట్లు సులభంగా గెలుపు తీరాలకు చేరుకోవచ్చు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకునేందుకు ఇప్పుడు చాలా మంది ఉత్సాహవంతులైన నేతలు ముందుకు వస్తుండడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుంది. అయితే ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి మహిళా నాయకురాలిగా ఉన్న హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇప్పటికే పార్టీలో ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి సైతం పార్టీ పరంగా సరైన బాధ్యతలు అప్పగిస్తే తీసుకునేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు అరవింద్ కుమార్ గౌడ్ సైతం పార్టీ అధ్యక్ష బాధ్యతలను దక్కించుకోవాలని గట్టిగా ఆశిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ముందుగా ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను భారీగా చేర్చుకున్న తరువాతే అధ్యక్ష బాధ్యతలను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలలో ఒక బలమైన ప్రచారం నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది రాబోయే కాలమే స్పష్టం చేయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటాలంటే ఖచ్చితంగా పకడ్బందీ వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మహానగర అభివృద్ధిలో నందమూరి తారక రామారావు హయాం నుంచి నేటి వరకు టీడీపీ చేసిన అభివృద్ధే ప్రధాన ఎజెండాగా మారుతోంది. సైబర్ టవర్స్ నిర్మాణం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు ప్రతి దాని వెనుక తెలుగుదేశం ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చారిత్రక సత్యాన్ని గ్రేటర్ ప్రజలు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంచుకున్నారు కాబట్టి పార్టీకి ఓటు బ్యాంకు రూపంలో పెద్ద మద్దతు లభించే ఛాన్స్ ఉంది. అయితే కేవలం గత వైభవాన్ని నమ్ముకుంటే సరిపోదు. ప్రస్తుత యువతను ఆకట్టుకునేలా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. పార్టీలో చేరాలనుకునే నాయకులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని పోయే నాయకత్వాన్ని గ్రేటర్ పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటారు చంద్రబాబు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా సెటిలర్ల మద్దతు పూర్తిగా తమ వైపు ఉండేలా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు తెలుగుదేశం పార్టీ తన పూర్తిస్థాయి సన్నాహాలను ముగించాలని భావిస్తోంది. అధ్యక్ష పదవి భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా మహానగరంలోని ప్రతి కూడలిలోనూ సైకిల్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి గ్రేటర్ ఎన్నికలే ఒక బలమైన పునాదిగా మారుతాయని పార్టీ గట్టిగా నమ్ముతుంది. మహానగర రాజకీయ రణరంగంలో సైకిల్ పార్టీ ఎంట్రీతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరి ఈ వ్యూహాలు ఏ మేర ఫలిస్తాయో గ్రేటర్ పీఠం ఎవరిని వధిస్తుందో వేచి చూడాలి.